డిఫెన్స్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసుకున్న ఇన్వెస్టర్స్ అందరూ బాగా టెన్షన్గా ఉన్నారండి వాళ్ళ. దానికి రీజన్ ఏంటి అంటే హెచ్ఏఎల్ తాలూకా తేజస్ ఫైటర్ జెట్ క్రాష్ ఏదైతే దుబాయ్లో జరిగిందో, శుక్రవారం నాడు జరిగిందో, దాని తాలూకా ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉండబోతుంది, ఇన్వెస్టర్స్ దాన్ని ఎలా తీసుకోబోతారు అనేది మార్కెట్ ఎదురు చూస్తూ ఉన్నదండి. ఫస్ట్ హెచ్ఏఎల్ని ఏం చేయబోతారు, ఏంటి లోవర్ సర్క్యూట్స్ కొట్టుకుంటూ వెళ్తుందా అనేది డౌట్. అండ్ ఆ రిపుల్ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో మిగతా డిఫెన్స్ స్టాక్స్ మీద కూడా రానుందా ఏంటి అనేది డౌట్ అండి. అండ్ దాంతోపాటు సెంటర్ కొత్తగా లేబర్ లాస్ అనేది క్రియేట్ చేసింది కదా, ఒక 5 లేబర్ లాస్ తాలూకా అప్రూవల్ తీసుకొచ్చింది. అఫ్కోర్స్ అది ఎప్పుడో 2020లోనే ఆ టైంలోనే అప్రూవ్ అయిపోవాల్సింది. బట్ అప్పటి నుంచి ఏంటంటే లేబర్ యూనియన్స్ తాలూకా అపోజిషన్ అని ఇవన్నీ జరగడం వల్ల మెల్లిమెల్లిగా ఏవో అందులో సవరణలు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు నవంబర్ 21 నుంచి అమలు అయ్యేటట్టు రూల్స్ అవన్నీ పెట్టడం జరిగింది. అయితే దానివల్ల జొమాటో లాంటి గిగ్ వర్కర్స్, అంటే అన్అఫీషియల్ వర్కర్స్ అనుకోండి, అంటే ఇప్పుడు మనం చూడండి డెలివరీ బాయ్స్ అని, లేదంటే ర్యాపిడో లాంటి కంపెనీస్ ద్వారా మనల్ని పికప్ అండ్ డ్రాప్ చేసే మన ఫ్రెండ్స్ అయినా ఇలాంటి వాళ్ళందరినీ ఏంటంటే గిగ్ వర్కర్స్ అంటారన్నమాట. అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ లెటర్ అని, అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ అని, టైం అని ఇలా కాకుండా అన్అఫీషియల్ అంటే అలా కాకుండా వర్క్ చేసే వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. వాళ్ళ కోసం సెపరేట్ రూల్స్ అవే వచ్చాయన్నమాట. సో దానివల్ల జొమాటో లాంటి కంపెనీస్కి ఏమైనా ప్రాబ్లం అవనుందా, రేపు ఈ స్టాక్స్ కూడా పడనున్నాయా ఏంటి అనేది మాట్లాడుకుందాం. దాంతోపాటు మ్యాక్రో డేటా అని, యూఎస్ స్టాక్స్ అని, మన ఇండియా మార్కెట్లో ఏం జరగచ్చు, అసలు నెక్స్ట్ వీక్కి ఎలా రెడీ అవ్వాలి ఏంటి అనేది మొత్తం మాట్లాడేసుకుందామండి. ఓకే కదా, వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మనకంటూ ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉన్నది, అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉన్నదండి. ఈ హెచ్ఏఎల్ గురించి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే మనం అప్డేట్ చేసుకోవడం జరిగింది. సో ఇలా లైవ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అని, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని, ఐపీఓ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేసుకుంటూ వస్తుంటాం. సో మన ఈ రూపాయి తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. లింక్ ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ జాయిన్ ఉన్నది, ఇది మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, లేదంటే ఫేక్ ఛానల్స్ జాయిన్ చేస్తుంటే. అండ్ అలాగే మా ఫాస్ట్ రిఫర్ ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీకు మంచి ప్రోగ్రామ్స్ చూస్తున్నట్లయితే ఫాస్ట్ మేము రికమెండ్ చేస్తాం. అండ్ అలాగే మా రిఫర్ ద్వారా మీరు అకౌంట్ చేసుకుంటే మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే రైట్. ఫస్ట్ హెచ్ఏఎల్ గురించి మాట్లాడుకుంటే ఏం జరిగిందంటే, హెచ్ఏఎల్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఫ్రైడే నాడు దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి కొత్తగా వచ్చాయి కదా, దీని తాలూకా ఏరోబాటిక్ డిస్ప్లే చేస్తున్నప్పుడు ఏంటంటే క్రాష్ అయింది, పైలట్తో సహా క్రాష్ అయిపోయింది. అండ్ పైలట్ అక్కడికక్కడ చనిపోయారండి. బాధపడాల్సిన ఇన్సిడెంటే. అయితే ఇప్పుడు ఇక్కడ 2 విషయాల్లో తప్పు జరగచ్చు. ఒకటి, పైలట్ ఏమైనా తప్పు చేయొచ్చు, లేదు అంటే ఎయిర్ క్రాఫ్ట్ జెట్ ఏదైతే ఉన్నదో ఆ జెట్లోనే ఏదో ప్రాబ్లం రావచ్చు అండి. దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ తేజస్ తాలూకా ఫైటర్ జెట్స్ని తయారు చేసింది హెచ్ఏఎల్, అవును కదా. ఇంచుమించు ఒక 10 లక్షల తాలూకు ఆర్డర్స్, అంటే ముందు కొన్ని 80 ఎన్నో ఫైటర్ జెట్ తాలూకు ఆర్డర్స్ వచ్చాయి, దాని తర్వాత ఇంకొక 90 వస్తున్నాయి, ఇలాగ అనుకుంటూ వచ్చాం కదా. అండ్ డెలివరీ కూడా లేట్ చేసుకుంటూ వచ్చింది కదా. సో హెచ్ఏఎల్ తయారు చేసిన ఈ ఫైటర్ జెట్టే కుప్పకూలిపోయిందండి. సో ఇది ప్రాబ్లం అవ్వచ్చా లేదంటారా? అండ్ ఆ టైమింగ్ కూడా ఎలా అంటే, ఈ తేజస్ ఎయిర్ జెట్స్ మన ఇండియాలోనే కాకుండా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అర్జెంటీనా, ఫిలిప్పీన్స్ అని చెప్పి వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా డిస్కషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయండి. అండ్ ఇంకొక పక్క ఏంటంటే, నాసిక్ తాలూకా ఫెసిలిటీలో ఇండియా రష్యా కలిసి SU-57 అని చెప్పి ఒక స్టిల్త్ ఫైటర్, దీన్ని కూడా రెడీ చేసే టాక్స్ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ జరుగుతున్న టైంలో హెచ్ఏఎల్ తయారు చేసిన ఈ జెట్ కుప్పకూలడం అనేది ఒక నెగిటివ్ విషయమైనా చెప్పాలి. యాజ్ ఆఫ్ నౌ నెగిటివ్ విషయమైనా చెప్పాలి. అయితే సెంటిమెంట్ వైజే నెగిటివా, లేక దీని తాలూకా డ్రీమ్స్ అన్నీ కొలాబ్ చేసే అంత పెద్ద విషయమా అనేది మాట్లాడుకుంటే, ఫస్ట్ నన్ను అడిగితే మనం కొంచెం సెంటిమెంట్స్ అవన్నీ పక్కన పెట్టేసి లాజిక్స్ పరంగా మాట్లాడుకుందామండి. మనం 2 వారాల ముందు ఒక వీడియో చేసుకున్నాం హెచ్ఏఎల్ తాలూకా. ఇన్ఫాక్ట్ ఏ స్టాక్ ప్రైస్ అయినా సరే దాన్ని ఎలా డిటర్మైన్ చేస్తారు, ప్రతి సంవత్సరం దానికి వచ్చే క్యాష్ ఫ్లోస్, లేదంటే డివిడెండ్స్ అనుకోండి, లేదంటే ఏదో ఒక దాన్ని తీసుకొని దాన్ని డిస్కౌంట్ చేసుకుంటూ వస్తుంటారు. సో ఇప్పుడు హెచ్ఏఎల్ తాలూకా ఫైటర్ జెట్ ఒకటి క్రాష్ అయిపోయింది కాబట్టి దీనికి ఫ్యూచర్లో ఆర్డర్స్ ఏవైనా తగ్గుతాయా, లేక ఆల్రెడీ ఉన్న ఆర్డర్స్ ఏవైనా వెనకాతలకి తీసేసుకుంటారా అనే దాన్నే కదా మనం చూడాలి. ఎందుకంటే ఆర్డర్స్ ఏవైనా వెనకకి తీసేసుకుంటే దీని తాలూకా అంటే ఫ్యూచర్లో ఇంత ప్రాఫిట్స్ రావచ్చు అని ఏదైతే అనుకున్నామో అది తగ్గుతాయి. అది తగ్గితే దాని తాలూకా డిస్కౌంటింగ్ ఇంకా తగ్గుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ తగ్గాలి. సో ఇప్పుడు మనం 2 విషయాలు చూడాలి. ఒకటి, ఫ్యూచర్లో దీనికి వచ్చే ఆర్డర్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా. 2, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఆర్డర్స్ ఏవైనా ఉంటే అది క్యాన్సిల్ అవ్వనుందా. అంతేనండి. సో మనం ఆ న్యూస్ని మొత్తం డీకోడ్ చేసుకుని ఇక్కడ వరకు వచ్చాం. ఇందులో నా పర్సనల్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ అర్జెంటీనా, ఫిలిప్పీన్స్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒకసారి కన్సిడర్ చేస్తారు ఈ న్యూస్ని వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి తీసుకువెళ్తారండి. అంటే ఇప్పుడు వెంటనే ఫోన్ చేసేసి ఆ రోజు శుక్రవారం లేదంటే సోమవారం ఫోన్ చేసి మీకు ఇంక ఆర్డర్ ఇవ్వట్లేదు, మేము వేరే వాళ్ళు చూసుకుంటాం, మీరు కూడా వేరే వాళ్ళు చూసుకోండి అని చెప్పారు అనమాట. అలాంటివి ఏమి జరగవండి. వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇంకా పూర్తిగా రాలేదు. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే పైలట్కి కొంచెం కళ్ళు తిరిగాయి, అంత పైకి వెళ్ళిన తర్వాత జీ ఫోర్స్ బ్లాక్అవుట్ అని చెప్పి ఏదో ఉంటుందంట. అంటే హై గ్రావిటీ ఫోర్స్ వల్ల అన్కాన్షియస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి పైలట్. సో అలాంటిది ఏమైనా జరగచ్చు అని చెప్పి రిపోర్ట్ ఏదో వచ్చేటట్టు ఉన్నదండి. అంటే ఎలాంటి రిపోర్ట్ వస్తుంది అనేది అటు ఇటు చూస్తే నాకు ఎందుకు ఆ రిపోర్ట్ వచ్చేటట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే హెచ్ఎల్ మీద సొంతంగా ఒకసారి అవన్నీ మాట్లాడుకోవద్దండి. బట్ నేను అంటుంది ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటారు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో నిజంగా హెచ్ఏఎల్ తాలూకా ప్రాబ్లమే అని తెలిస్తే
ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్డర్స్ క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అలా లేకపోతే మాత్రం ఇలాంటి ఆర్డర్స్ ఏమి క్యాన్సిల్ అవ్వండి. ఇన్ఫాక్ట్ హెచ్ఏఎల్కి సపోర్ట్గా నిలబడతారు. ఇలాంటివన్నీ మామూలే అండి, అవుతూ ఉంటాయి, బట్ మాకు మాత్రం మంచిగా చేసేవాడు, లేకపోతే ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అదేందా లేదా? సో దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ లేదండి. అయితే ఏంటి సార్ ఇంకా అంటే మండే కూడా అసలు పడదా అంటే పడే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే సెంటిమెంట్స్ నెగిటివ్గా ఉంటాయి కదా. సెంటిమెంట్స్ అనేది నెగిటివ్గా ఉంటుందండి. సో నేనేమంటానంటే ఈ సెంటిమెంట్స్ వల్ల బాగా ఎక్కువ పడిపోతే అండ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పర్వాలేదు బాగానే వస్తుందని మీకు అనిపిస్తే అక్కడ మీరు అనాలిసిస్ చేసే టైం ఒకవేళ హెచ్ఎల్ మీరు మిస్ అయ్యారు ఇప్పటి వరకు అనుకుంటే. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉందండి, సెంటిమెంట్స్ బాగోపోవడం వల్ల ఎవరైతే సెల్ చేసుకుంటూ వస్తుంటారో దానివల్ల ఇంకొక రిపుల్ ఎఫెక్ట్ కూడా ఉన్నది. ఏంటంటే హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్లో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఎక్కువగా తీసుకొని స్టాక్స్ బై చేసుకుంటూ వచ్చారండి. అదేనా అంటే 100 షేర్లు మాత్రమే బై చేసే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు 500 షేర్లు బై చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ₹1,00,000 పెట్టిన వాళ్ళు 5 లక్షల వర్త్ పొజిషన్స్ తీసుకొని ఉన్నారండి. సో ఈ 5 లక్షల దాంట్లో ఒక 10% పడినా, అంటే రీసెంట్గా ఎవరైతే మార్జిన్ ట్రేడింగ్ తీసుకొని బై చేసుకున్నారో అందులో ఒక 10% పడినా వాళ్ళ క్యాపిటల్ ఒక 50% అవుట్ అయిపోయినట్టే. అదేనా లేదా? సో ఇలాంటప్పుడు ఏ చిన్న ఫాల్, ఒక 1%, 2% ఫాల్ వచ్చినా సరే వీళ్ళు ఎక్కువగా సెల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సెంటిమెంట్ వల్ల ఇనిషియల్ ఫాల్ తర్వాత ఈ పానిక్ సెల్లింగ్ కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో మనం ఫిక్స్ అయిపోవాల్సింది ఏంటంటే హెచ్ఏఎల్లో కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ సెల్లింగ్ అండ్ దాని తర్వాత చిన్న పానిక్ సెల్లింగ్ కూడా రావచ్చు. బట్ అదంతా ఒక 5% లేదంటే మ్యాక్సిమం 10% ఇంతవరకే. ఇంతకన్నా ఎక్కువ పడిందంటే మాత్రం అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే మేబీ అంత పడాల్సిన అవసరం లేదేమో. అదే కదా, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, మీ ఎడ్యుకేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ కంటెంట్గానే మేము ఇస్తున్నాం, మీరు కూడా అలాగే చూసుకుంటూ ఉండండి. బట్ అనాలిసిస్ ఏదైతే నేను ఇస్తున్నానో అది నాలెడ్జ్ పరంగా కూడా మీరు యూజ్ చేసుకొని ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా మీరు యూజ్ చేసుకునేటట్టు అర్థం చేసుకుంటే నాకు అదే 10,000. నెక్స్ట్ జొమాటో పరంగా మాట్లాడితే జొమాటోకి ఇప్పుడు కొంచెం పవర్ తగ్గినట్టు అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే జొమాటో చేసే పని ఏం చెప్పండి, ఇప్పుడు మనం ఉన్నామండి, మనం ఇంట్లో కూర్చొని జొమాటోకి ఆర్డర్ ఇస్తే జొమాటో వాళ్ళు పెద్ద రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పక్కన నించొని మా ఆర్డర్ ఇచ్చేయండి అని చెప్తారు, తీసుకొచ్చి మనకు అప్ చెప్పేస్తారు. ఓకే కదా. నా ఇప్పటి వరకు ఏంటంటే జొమాటోకి రెస్టారెంట్ వాళ్ళు అడుగుతున్నారు అనమాట, మీరు నాకు ఆర్డర్ కావాలంటున్నారు, బట్ ఎవరు ఆర్డర్ ఇచ్చారు అనేది నాకు చెప్పండి, నా దగ్గర డేటా కావాలి కదా అంటారు. బట్ జొమాటో వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు ఎవరు కూడా ఇవ్వట్లేదు, ఇప్పుడు వచ్చి ఇవ్వట్లేదండి. బట్ జొమాటో వాళ్ళు రీసెంట్గా ఏం చెప్తున్నారంటే మేము రెస్టారెంట్స్కి ఆ డేటా ఇస్తాం, అంటే ఎవరు ఆర్డర్ ఇస్తున్నారు, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎలాంటి ఆర్డర్స్ ఇస్తున్నారు, ఇలాంటివన్నీ డేటా అనమాట. సో ఈ డేటా అంతా రెస్టారెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ డెసిషన్ మేకింగ్ కొంచెం పెద్దది అవుతుంది కదా. సో నా ఆ రెస్టారెంట్స్ వాళ్ళకి ఆ డేటా ఇస్తాము అంటున్నారు. అయితే ఒకసారి యూజర్ తాలూకా కన్సెంట్ తీసుకొని నాకు తెలిసి మెసేజ్ ఏదో వస్తుంది అనమాట, మీ డేటా రెస్టారెంట్స్ వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారు, మీరు ఎస్ చెప్తే నేను డేటా ఇస్తాను అని చెప్పి అంటారనమాట. మనం ఎలాగో ఎస్ అని చెప్పం. సో అలాంటివి జరిగేటట్లేదు. బట్ నేను చెప్తుంది ఏంటంటే జొమాటో వాళ్ళు రెస్టారెంట్స్ వాళ్ళకి ఇలాంటి కన్వీనియన్స్ ఇస్తున్నారు అంటే జొమాటో వాళ్ళ పవర్ కొంచెం తగ్గుతుంది అనేది నేను అర్థం చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఆ విషయం ఒకటి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే కొత్తగా ఈ లేబర్ కోడ్స్ ఏవైతే వస్తున్నాయో దీనివల్ల కూడా జొమాటోకి చిన్న ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నా ఇది ఎందుకు అనేది జాగ్రత్త ఇవ్వండి. నార్మల్గా గిగ్ వర్కర్స్ అంటారనమాట, అంటే అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ లేదంటే ఫిక్స్డ్ టైమింగ్స్ ఇలాగేం కాకుండా ఇలా డెలివరీ బాయ్స్ అని ఇలాంటి వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. ఇప్పుడు ఈ కొత్త కోడ్స్ వల్ల ఏంటంటే ఈ గిగ్ వర్కర్స్ తాలూకా సోషల్ సెక్యూరిటీ మీద కూడా అండ్ వర్కర్స్ తాలూకా రైట్స్ మీద కూడా గవర్నమెంట్ మాట్లాడుతుందండి. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఉంటే అతనికి పీఎఫ్ కట్ అవుతుంది, రేపొద్దున గ్రాడ్యుయేటీ వస్తుంది, రేపొద్దున బోనస్లు అనేది వస్తుంటుంది, ఫిక్స్డ్గా 8 hours పని చేయాలి, 8 hours కన్నా ఎక్కువ పని చేస్తే ఏదో బెనిఫిట్స్ ఇవ్వాలి అంటారు. లేదంటే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఫిక్స్డ్ 8 hours దాటిన తర్వాత ప్రతి గంటకి డబుల్ ఓటీ అంటారు అనమాట, ఓవర్ టైం డబుల్. బట్ గిగ్ వర్కర్స్ అలాంటి బెనిఫిట్స్ ఏమీ లేవు, ఎందుకంటే వాళ్ళు రూల్స్ అండర్లో రారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళు కొత్తగా పీఎఫ్లో ఈఎస్ఐలు ఇవన్నీ కట్టండి, అవన్నీ ఏం లేదు. ఒకవేళ అలాంటివి ఉంటే ఇంకా పెద్ద నెగిటివ్ అవుదును. బట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే కంపెనీ తాలూకా యాన్యువల్ టర్న్ ఓవర్లో 1% to 2% కూడా అన్నారు, బట్ అది పక్కన పెట్టేసి 1% అనుకుందాం. కంపెనీ తాలూకా యాన్యువల్ టర్న్ ఓవర్లో 1% అనేది వీళ్ళ సెక్యూరిటీ, వీళ్ళ సేఫ్టీ కోసం వెల్ఫేర్ ఫండ్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తాం, ఈ వెల్ఫేర్ ఫండ్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటున్నారు. అంటే సే ఫర్ సపోజ్ జొమాటో తాలూకా టర్న్ ఓవర్ సంవత్సరానికి 1,000 crores అనుకోండి, 1% of 1,000 crores అంటే 100 crores. 100 crores గవర్నమెంట్కి ఇచ్చేయాలండి. గవర్నమెంట్ వాళ్ళు వెల్ఫేర్ ఫండ్ అని చెప్పి ఒకటి వేరేగా క్రియేట్ చేస్తారు. ఈ గిగ్ వర్కర్స్కి వెల్ఫేర్ ఫండ్ అని క్రియేట్ చేసి మేబీ వాళ్ళకి హాస్పిటల్స్ కట్టచ్చు లేదా ఏదైనా చేయొచ్చు అనమాట. సో మీరు ఇవన్నీ మొత్తం చూసేసరికి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో మార్జిన్స్లో 1% ఇంకా పోతుంది. నా చూడండి ఎటర్నల్ చూస్తే ఒకసారి మనం స్క్రీనర్లో మార్చ్ 2025 క్వార్టర్ తాలూకా ఇది చూద్దాం. చూడండి సేల్స్ పరంగా చూసుకుంటే 20,243 crores. ఇందులో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 527 crores నెట్ ప్రాఫిట్. ఇది నా వీళ్ళు ఏమంటున్నారు, 20,243 crores మీ టర్న్ ఓవర్ అయితే అందులో 1% వెల్ఫేర్ ఫండ్కి ఇచ్చేయండి అంటారు. ఆ 2025లో 1% ఇచ్చేసి ఉంటే 20,243లో 1% ఎంత అండి, 202 rupees. సరే 200 crores. 527లో ఆ 200 crores తీసేస్తే 327 crores మాత్రమే.
సో ఇక్కడ అవ్వడానికి 1%, బట్ ఇక్కడ దాని తాలూకా ఎఫెక్ట్ ఇంచుమించు 40% అలా పడిపోతుందండి. తక్కువ, అది చాలా ఎక్కువ కదా. బట్ ఇంకా ఇంకొంచెం డీప్గా వెళ్తూ ఉండాలి. లైక్ ఇక్కడ ఒక 200 crores గవర్నమెంట్కి కట్టేస్తే వాళ్ళ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 697 crores, ఇందులో 24% ట్యాక్స్ కట్టేయాలి కదా. ఇందులో 697 crores మొత్తం ఆ 200 crores కూడా తీసేశారనుకోండి, అప్పుడు 400 crores అవుతుంది. 400 crores 24% అంటే సో మొత్తమే చూసుకుంటే 350 crores రావాలి. అంటే అర్థమవుతుంది కదా మీకు, అది ఎలాగ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఇస్తారా లేదా ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. సో చూడాలండి, నాకైతే కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు జొమాటో వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు అనేది చూస్తూ ఉండాలి. అఫ్కోర్స్ జొమాటో వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు బయటకు వచ్చి ఇది ఒక వెల్కమ్, జనాలకి మంచి జరుగుతుంది, మా గిగ్ వర్కర్స్ మంచి జరుగుతుంది, మాకు జస్ట్ 1% ఎఫెక్ట్ మాత్రమే అని చెప్పి అంటున్నారు. అలా కాకుండా నాకు ఎందుకు 1% ఎఫెక్ట్ కన్నా ప్రాఫిట్స్ మీద ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుందండి. సో చూద్దాం, వాళ్ళ నుంచి వచ్చే క్లారిటీస్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, నిజంగా 200 crores బయట తీసేయాలి అంటే సింపుల్గా లేదు. ఇప్పుడు 5 rupees ఛార్జ్ చేస్తున్నారు ఒక ప్లాట్ఫామ్ ఫీ, అది 6 rupees చేస్తారు. మీరు ఇచ్చే ఆ రూపాయి వల్ల మా డెలివరీ బాయ్స్ కడుపు నిండుతుంది, అది ఇది అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, మనం కూడా పెద్ద గోల్ పెట్టం. సో ఇవన్నీ అంటే నేను అంటుంది ఏంటంటే, లాంగ్ టర్మ్ పరంగా చూసుకుంటే వీటన్నిటికి ఒక క్లారిటీ రావాలి. అండ్ ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, స్విగ్గీ, జొమాటో, ఇలాంటి ఏ కంపెనీస్ అయినా సరే ప్రాఫిట్స్ మిస్ అవ్వకుండా చూసుకుంటారు, ఏదోటి తీసుకొస్తారు అన్నమాట, ఏదో ఒక అవుట్పుట్ తీసుకొస్తారు. ఈ లోపల సెంటిమెంట్స్ వల్ల కొంచెం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇందాక మనం మాట్లాడుకున్న ఆ హెచ్ఏఎల్, స్విగ్గీ రెండు మనం కొంచెం పాజిటివ్ యాంగిల్లోనే ఆలోచించేటట్టు మాట్లాడుకున్నాం. బట్ అఫ్ కోర్స్ రిస్క్ కూడా ఉంటుంది అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. ఆ హెచ్ఏఎల్ పరంగా మాట్లాడుకుంటే, లేదు ఈ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ తాలూకా ప్రాబ్లమే, హెచ్ఏఎల్ కరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేయలేదని న్యూస్ వచ్చిందంటే కుప్పకూలిపోతుందండి, కుప్పకూలే ఛాన్సెస్ ఉన్నాయి. అదే నేను అంటున్నాను. జొమాటో కూడా అంతే, ఆ 1% ఇక్కడ ఉన్నా సరే దీని తాలూకా ఎఫెక్ట్ నెట్ ప్రాఫిట్ మీద చాలా ఎక్కువ ఉండి, అండ్ గవర్నమెంట్ ఏంటంటే బాబు మీరు ప్లాట్ఫామ్ ఫీజు పెంచడానికి లేదు అన్నదంటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, చూసుకుంటూ ఉండండి మీరు. రైట్, ఇంకా మ్యాక్రో పరంగా మాట్లాడితే ముందు ఈ విషయం మాట్లాడుకోవాలండి. November 27th అంటే లక్షవారం యూఎస్ మార్కెట్స్ క్లోజింగ్లో ఉంటాయి, థ్యాంక్స్ గివింగ్ డే అంటారు. అండ్ November 28th కూడా సగం రోజు మాత్రమే నడుస్తుందండి. సో నేను అంటుంది ఏంటంటే, లక్షవారం అండ్ శుక్రవారం యూఎస్ మార్కెట్స్లో పెద్ద మూమెంట్స్ కనిపించకపోవచ్చు అన్నమాట మనకి. సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ఇంకా మ్యాక్రో ఈవెంట్స్ పరంగా మాట్లాడుకుంటే జీడిపి తాలూకా డేటా వస్తుంది శుక్రవారం సాయంకాలం, మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇండియన్ జీడిపి తాలూకా డేటా వస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, మీకు తెలిసిందే కదా. అలాగే ఇండియా యూఎస్ తాలూకా ట్రేడ్ డీల్స్ గురించి ఏం జరిగింది ఏంటనేది చూస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మంగళవారం, ఈ మంగళవారం నాడు మంత్లీ ఎక్స్పైరీ, నిఫ్టీ తాలూకా మంత్లీ ఎక్స్పైరీ, అలాగే లక్షవారం నాడు సెన్సెక్స్ తాలూకా, అదే బిఎస్సి ఇండైసెస్ తాలూకా మంత్లీ ఎక్స్పైరీ. సో కొంచెం వాల్టైల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, చూసుకుంటూ ఉండండి. ఇంకా ఇంకో పరంగా చూసుకుంటే టాటా మోటార్స్ సెన్సెక్స్ నుంచి ఎగ్జిట్ అవుతుందండి. అంటే ఇలాంటి రోజు వస్తుందని నేను కూడా అనుకోలేదు. టాటా మోటార్స్ లాంటి ఒక పెద్ద కంపెనీ అంటే టాప్ 30లో లేదనమాట. అదే కదా. సరే, ఎనీవేస్ ఇప్పుడు అంటే డీమర్జర్ తాలూకా ఎఫెక్ట్ వల్ల ఎక్కువ అవ్వచ్చు, ఇంకా డీప్గా ఆలోచిస్తే తెలుస్తుందండి. బట్ ఇప్పుడు సెన్సెక్స్ నుంచి బయటికి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా దీంట్లో ప్యానిక్ సెల్లింగ్ ఏమైనా జరిగినా అంటే ఇప్పటి వరకు అంటే స్టార్టింగ్లో కొంచెం జరిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్ అని, ఈటీఎఫ్స్ అని, ఇలాంటివి ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకునేటప్పుడు టాటా మోటార్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇంచుమించు అంటే ఎస్టిమేట్ ప్రకారం చూసుకుంటే ఒక 2200 crore వర్త్ షేర్స్ కొంచెం డంప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. సో షార్ట్ టర్మ్లో ఏదో చిన్నది అటు ఇటు రావచ్చండి. బట్ ఇలాంటి చాలా జరిగాయి, టాటా స్టీల్ చూసుకున్నా, లేదంటే ఇలాంటి కంపెనీస్ చాలా జరిగాయి. అలాంటి ఎగ్జిట్ అయినా సరే దాని తాలూకు స్టేటస్ కోల్పోకుండా కొంచెం అందులో బయింగ్ చేయడం ఇలాంటివి జరుగుకుంటూ వచ్చాయండి. సో ఎస్, టాటా మోటార్స్ గురించి అంటే ఇప్పుడు ఏదైతే న్యూస్ వచ్చిందో దీనివల్ల కొంచెం సెల్లింగ్ అనేది జరుగుతుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. దాని తర్వాత మళ్ళీ ఫండమెంటల్స్ అని, దీని తాలూకు అప్డేట్స్ అని, ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా ఎన్పిఎస్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారో, ఎక్కువగా ఎంప్లాయీసే ఎన్పిఎస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారండి. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇదేంటంటే, ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏంటంటే ఇందులో ఫండ్ మేనేజర్స్ ఉంటారు, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ అంటే జనాలు బట్టే ఉంటుందన్నమాట ఎంత పోర్షన్ పెట్టాలి. ఇప్పుడు 100లో ఒక 90 rupees మొత్తం ఈక్విటీస్లో పెట్టాలా, 20 rupees మాత్రమే పెట్టాలా, ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సరే, ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పరాగ్ పరీక్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ వీళ్ళు కూడా ఈ ఎన్పిఎఫ్స్లో ఫండ్ మేనేజర్ అవ్వడానికి అప్లై చేస్తున్నారండి, లైసెన్స్ అప్లై చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏంటంటే అంటే మీరు ఒకవేళ చూస్తే ఈ పరాగ్ పరీక్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఒక రెవల్యూషనరీ టైప్ తీసుకొచ్చారనమాట. అందరూ ఏదైతే క్రౌడ్ చేస్తున్నారో, ఫండ్ మేనేజర్స్ ముందు ఏం చేస్తున్నారు దానికి ఆపోజిట్గా చేయడం, అంటే ఒక డేరింగ్ స్టెప్ లా తీసుకుంటూ చేసేవాళ్ళు. సో ఈ ఎన్పిఎస్లోకి వచ్చిన తర్వాత కూడా ఇందులో రూల్స్ ఏమైనా మార్పించి ఒక డేరింగ్ స్టెప్ ఏమైనా తీసుకుంటారా లేక ఏంటి అనేది చూడాలండి. బట్ ఎనీవేస్, ఇలాంటి వాళ్ళు ఒక ఎన్పిఎస్కి ఫండ్ మేనేజర్ అవుతున్నారు కాబట్టి మేబీ ఎన్పిఎస్ కోసం ఇంకొంచెం ఎక్కువ మంది ఆలోచించవచ్చు, ఎన్పిఎస్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇలాంటివి కూడా జరుగుతూ ఉండొచ్చు. అదే కదా. సో ఆల్రెడీ ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈ న్యూస్ని కొంచెం ట్రాక్ చేస్తూ ఉండండి, చూద్దాం. నేను కూడా మీకు కవర్ చేస్తానండి. వీళ్ళు ముందు అంటే లైసెన్స్ అంటే లైసెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళ తాలూకా ప్లాన్ ఏంటి, వీళ్ళ తాలూకా ఫండ్ గోల్ ఏంటి, ఇలాంటివన్నీ చూసుకొని అప్పుడు మీకు ఒకవేళ మీరు ఎన్పిఎస్లో వేరే ఫండ్ మేనేజర్ నుంచి పీపీఎస్ అంటే వీళ్ళకి ఫండ్ మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదా, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందామండి. ఓకే కదా. ఇంకా ఐపీఎస్ పరంగా వస్తే సుదీప్ ఫార్మా ఒకటి శుక్రవారం ఓపెన్ అయింది, మంగళవారం క్లోజ్ అయిపోతుందండి. అది తప్ప యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఈ వీక్ అంటే ఈ కమింగ్ వీక్లో పెద్ద ఐపీఎస్ ఏం లేవు, మెయిన్ బోర్డ్ ఐపీఎస్ అయితే ఏమీ లేవు. సో అదండి నెక్స్ట్ వీక్ అయితే. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, జై హింద్.